కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కనుక ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కనుక ఆలోచన చేస్తే ఖైమ గుద్దేది ఎవరిని టీఆర్ఎస్ వాళ్ళను. ఇప్పుడు ఖమ్మంలో గెలిచినాం, మొత్తం సీటు గెలిచినాం. నల్గొండలో మొత్తం గెలిచినాం. వరంగల్లో మొత్తం గెలిచినాం, ఒక్క సీటు తప్ప. మహబూబ్నగర్లో మొత్తం గెలిచినాం. అంటే ఆ ప్రాంత ప్రజలకు టీఆర్ఎస్ మీద ఆనాడు వ్యతిరేకత. ఈడ ఓడిపోయినంత మాత్రాన ఈ రెండు దగ్గర ఓడిపోయినంత ఎందుకు ఓడిపోయాడు? వజ్ర శాతం ఎందుకు ఓడిపోయాడు? వ్యక్తి కాదు, ఇక్కడ వ్యక్తి కాదు, కాంగ్రెస్ పార్టీ. అది పార్టీ ఓడిపోయింది. పార్టీ ఎందుకు ఓడిపోయింది? పార్టీ ఓడిపోయింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీని సిటీలో ఉన్నటువంటి జనాలు ఆ రోజు ఆదరించలేదు. ఇవాళ సిటీలో ఉన్నటువంటి జనాలు ఆదరించలేదని మీరు అంటారు కదా. ఆదరించినటువంటి రూరల్ పబ్లిక్ క్లియర్గా అనవసరంగా ఆదరించడం కాంగ్రెస్ పార్టీ కోటేసినామని కూడా అనుకుంటారు. ఎందుకంటారు అట్లా?